వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరు రుంచే రుచులతో బోలుడని చిట్కాలతో ఈ రోజు కూడా మీ ఫేవరెట్ అభిరుచి రెడీగా ఉంది. మరి లేట్ చేయకుండా ఈ రోజు వంటలు ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఏ వంటని కోరుతూ ఎవరు మెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు చీరాల నుండి హేమ గారు రాశారండి. ఓకే. మిక్స్డ్ వెజ్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో అంటే ఇది మనం సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడన్నా మనకు కావాలి అనుకున్నప్పుడు చేసుకునే పికిల్స్ ఇవి. సో మిక్స్డ్ వెజ్ కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా మనకి. yes అంటే రెండు మూడు రకాల వెజిటబుల్స్ దీంట్లో యాడ్ అవుతాయి కదా, వాటన్నిటి ఫ్లేవర్స్ కూడా దీంట్లో బాగా మిక్స్ అవుతాయి. చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, కాలీఫ్లవర్ పావు కప్పు, పచ్చిబొప్పాయి ముక్కలు పావు కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవపిండి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి పావు టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, నూనె అరకప్పు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ మిక్స్డ్ వెజ్ అనుకున్నాం కదా, సో ఈ వెజిటబుల్స్ అన్నిటి మనం కొంచెం నూనెలో ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ మిక్స్డ్ వెజ్ అంటే ఏమేమి వెజిటబుల్స్ తీసుకుంటున్నారు? క్యారెట్, బీన్స్, పపాయ, గోబీ, క్యాప్సికమ్. ఓ, పపాయ బాగుంటుందా రాజు గారు? దీంట్లో బాగుంటుందండి. ఓకే. సో పికిల్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎస్. మరీ పచ్చిగా అలా వేసేసుకోలేం కదా, కొంచెం హాఫ్ అన్న మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో మిగతా దాంట్లో కొంచెం ఊరిన తర్వాత సూపర్ గా ఉంటుంది. సో అలాగే కొంచెం హాఫ్ ఫ్రై అవడం వల్ల ఏంటంటే కొంచెం క్రంచినెస్ అనేది తగులుతూ బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ముందుగా క్యారెట్, అలాగే బీన్స్, బొప్పాయి ముక్కలు, సో వీటితో పాటుగా గోబీ అండి. సో కొంచెం ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల అంటే కొంచెం వాటి లైఫ్ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. సో ఉడికించి వేసేసుకోవడం కన్నా కూడా ఇలా కొంచెం నూనెలో ఫ్రై చేసేసుకుంటే కొంచెం తేమ కూడా వెళ్ళిపోతుంది. సో కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఓకే. సో అంటే ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవచ్చు, దాన్ని బట్టి మనం కొంచెం క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది తగ్గించుకొని తీసుకుంటే బెటర్. సో పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో చాలా బాగుంటుంది, మనం రైస్లో మంచిగా నెయ్యి అది వేసుకుని తింటే. ఎస్. సో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అండి. ఓకే. సో క్యాప్సికమ్ ఫైనల్ గా వేసుకుంటున్నాం ఎందుకంటే అది అంతగా మనకి ఫ్రై అవ్వకపోయినా బాగుంటుంది. సో దీంట్లో వేసుకున్న అన్ని వెజిటబుల్స్ తో కూడా మనం పచ్చిగా కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు, అంటే పికిల్స్. సో కొంచెం వేయించుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు కొంచెం నిలువ ఉంచుకునే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి. ఎస్ అండి. కొంచెం వేగాల రాజు గారు, సరిపోతుందా? కొద్దిగా అండి. ఓకే. ఇంకొద్దిగా వేగితే మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం నీళ్లలో ఎక్కువగా పనిచేస్తూ ఉన్నప్పుడు, అంటే అంట్లు తోమడం వల్ల కానీ బట్టలు తోమడం వల్ల కానీ మన చేతులు మొరటుగా తయారవుతాయి. అలాంటప్పుడు వెంటనే పెట్రోలియం జెల్లీ కానీ కొబ్బరి నూనెతో కానీ మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చేతులు మృదువుగా తయారవుతాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. అవును. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి అంతే కదా, ఇంకా మనకి స్టవ్ తో పని లేదు. అంటే చివరిన పోపు ఒకటి వేసుకుంటాం. పోపు వేసుకుంటాం. ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోవాలా? అవునండి. సో ఇదే ఆయిల్లో మనం మళ్ళీ పోపు వేసేసుకోవచ్చు. ఓకే. కలర్ఫుల్ గా కూడా ఉంది రాజు గారు. ఇక్కడ మనకి ఆరెంజ్, వైట్, అన్ని కలర్స్, గ్రీన్ అన్ని ఉన్నాయి. సో దీంట్లో కారం. సో కొంచెం ఆ వేడి మీదే వేసుకుంటే కాస్త అన్ని పడతాయి కదా బాగా. ఎస్ అండి. ఉప్పు,
కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో అలాగే ఆవపిండి అండి. ఆవపిండి. నోరు ఊరిపోతుంది రాజు గారు. అంటే అదేంటో పికిల్ చూడగానే మనకు అలా మౌత్ వాటర్ అయిపోతుంది ఇమీడియట్ గా. సో కొంచెం అంటే ఆవపిండి కూడా పడిన తర్వాత ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది కూడా వస్తుంది. సో అది కూడా ఒక రీజన్ మనకు. కొంచెం బాగా ఒక 1 or 2 hours ఊరిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది కదా రాజు గారు. ఎస్, సో ఎంత బాగా ఊరితే పికిల్స్ అంత బాగా టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసి పోపు వేసేసుకుందాం. ఓకే, సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. సో పప్పులు అక్కర్లేదు ఇక్కడ. ఓకే, కొంతమంది సర్వ్ చేసుకునే ముందు పోపు వేసుకుంటారు కదా రాజు గారు. అంటే మనం కొంచెం క్వాంటిటీలో చేసి పెట్టేసుకుని, సో ఏ రోజైతే మనకు కావాలనుకుంటామో ఆ రోజు కొంచెం అంటే అంత మటుకు తీసేసి పోపు వేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇవి మెదిపి వేసేసుకున్నామండి. సో వెల్లుల్లి కూడా ఎంత బాగుంటుంది, ఎక్కువగా ఉంటే మనకు అంత బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ. ఇంగువ, ఓకే. ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది అంటే ఈ పికిల్స్లలో. అవును, సో కొంతమంది పికిల్ తో పాటు డైరెక్ట్ గా ఎండుమిర్చి కూడా తీసుకుని తింటూ ఉంటారు. ఎస్, కాబట్టి కొంచెం అలా కొంచెం డార్క్ కలర్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ నూనెతో పాటుగా దీంట్లో వేసేసుకుంటున్నాం. ఓకే, ఊరిన తర్వాత ఇంకా కొంచెం మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం అవి వెజిటేబుల్స్ అవన్నీ పీల్ చేసుకుంటాయి. సో మెల్లిగా అది రిలీజ్ అయ్యి పైకి వచ్చేస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది రాజు గారు. ఎస్, సో ఒక వెజిటేబుల్ తో చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది. అలాంటిది మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసాం కదా. ఓకే, మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అండి. ఓకే, మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పికిల్ తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బొప్పాయి ముక్కలు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ఆవపిండి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వెజ్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ. మిక్స్డ్ వెజ్ పికిల్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, బాగుంది రాజు గారు, ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఆవపిండి అనేది మంచి టేస్ట్ తీసుకొచ్చింది. అండ్ అన్ని రకాల కూడా మీరు వెజిటబుల్స్ యాడ్ చేశారు కాబట్టి గోబీ, క్యారెట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. అన్ని కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఇంకా కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ టేస్టీ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి పికిల్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనకి కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడినట్లయితే బాదం పప్పుల్ని తీసుకుని 2-3 గంటల పాటు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత వాటిని పేస్ట్ లాగా చేసి కంటి చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. చూసారు కదా మిక్స్డ్ వెజ్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా
MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఒక మంచి స్వీట్ చేసుకోబోతున్నాం, జొన్న పేలాల లడ్డు. మరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగేద్దామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో జొన్న పేలాల లడ్డూలు. అవునండి. యాక్చువల్లీ చాలా హెల్దీ కదా రాజుగారు మనకి జొన్న పేలాలు. అవునండి. సో వాటితో లడ్డూలు అంటే బాగుంటుందా? చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ బెల్లం కాంబినేషన్ లో తీసుకుంటాం కదా, సో చాలా బాగా వస్తుంది. సో బెల్లంతో తీసుకుంటున్నారు. అవునండి. సో బాగా మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ అన్నమాట. దీంట్లో కొంచెం ఏంటంటే నేను వేరుశనగ పలుకులు కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను. సో మధ్య మధ్యలో అవి కూడా తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. జొన్న పేలాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న పేలాల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పేలాలు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పాకం పెట్టేసుకుందాం. సో ప్యాన్లో బెల్లం తురుము, ఓకే, వాటర్ ఇస్తారా? సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ఈ నేతి కమ్మదనం అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో పాకంలో అలా మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? బాగుంటుందా? చేసుకోవచ్చు. సో కొంచెం గట్టిగా తీగ పాకం టైప్ లో రావాలి మనకు. సో ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేప్పుడు కొంచెం లైట్ గా నేతి ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం బాగా పాకం వచ్చేస్తే తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకు ఏంటంటే ఇది వరకు మనం మామూలుగా మొక్కజొన్న పేలాలతో చూపించాం. సో ఇప్పుడు జొన్న పేలాలు కూడా మనకు కొన్ని మార్కెట్ లో దొరుకుతున్నాయి. సో లేకపోతే కొంచెం మనం జొన్నల్ని కూడా తీసుకొచ్చేసి కొద్దిగా వెన్న వేసేసి కొంచెం వేయించినా మనకు ఆ పేలాలు అవుతాయి. అవును. సో అలా చేసుకుని మనం ఇవి తయారు చేసుకోవచ్చు. ఓకే, సో మార్కెట్ లో మనకి ఇలా పేలాలు దొరకకపోయినా కూడా తీసుకొచ్చి వెన్నెలో కొంచెం వేయించేసుకుంటే జొన్నలు మనకు పేలాల్లాగా రెడీ వచ్చేస్తాయి. ఇంకొంచెం పాకం రావాలా రాజు గారు? అవునండి, ఇంకొంచెం దగ్గరికి రావాలి మనకు. ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నవారు మునగకాడలు తీసుకుని వాటిలో కొద్దిగా పాలు పోసి మరిగించి ఆ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే అది బ్లీచింగ్ లాగా పనిచేసి ముఖంపై ఉన్న మచ్చల్ని తొలగిస్తుంది. సో రెగ్యులర్ గా ఇలా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మచ్చలన్నీ తొలగిపోతాయి. చిట్కా చూసారు కదా? ఓకే, సరిపోతుందా రాజు గారు? తీగ పాకం లాగా రావాలి కదా? అవునండి. ఓకే, రెడీ. సో పాకం అనేది మనం ఇక్కడ కరెక్ట్ గా చేసుకోవాలి, లేకపోతే మనకి మళ్ళీ పేలాలు వేసుకున్నాక చుట్టుకోవడం కష్టం. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో కొంచెం నూరుగా తగ్గిన తర్వాత మనం పేలాలు అవి యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది నాకు తెలిసి హ్యాపీగా నిలువ ఉంచుకోవచ్చు కదా రాజు గారు? ఉంటుందండి. బెల్లం పాకమే కాబట్టి మనకి బెల్లం కూడా మనకు మంచి ప్రిజర్వేటివ్ కదా, ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జొన్న పేలాలు సో అలాగే వేయించిన వేసిన పలుకులు ఏంటంటే కొంచెం కచ్చాపచ్చగా చేస్తాం. చాలా పలుకు పలంగా కాకుండా చిన్న చిన్న ముక్కల మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. జనరల్లీ జీడిపప్పు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు కదా, జీడిపప్పు కూడా బాగుంటుంది. వేసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ మనకి టేస్ట్ అనేది ఉంటుంది కదా దీనికి. సో జీడిపప్పు కొంచెం కమ్మగా ఉంటుంది. ఈ వేసిన పలుకులు ఏంటంటే కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో అది బాగుంటుంది అన్నమాట. దీనికి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్ అండి. ఓకే, సో కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఇలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అంటే ఆ చల్లబడుతూ ఉంటే ఆ పాకం కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది. సో కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఎస్. ఓకే, సో ఆల్మోస్ట్ కొంచెం ఆరితే మనం చుట్టేసుకోవచ్చు అండి. ఓకే,
కొంచెం చల్లారిపోతే నెక్స్ట్ చుట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం అతుక్కుంటుంది మనకు, కొంచెం అలా బ్యాండింగ్ అవుతుంది. ఓకే. సో కొంచెం లూజ్గా ఉందనుకోండి మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉంది మనకు. సో ఉండలా రాదు. ఓకే. ఓకే. సో ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎస్ అండి. సో కొంచెం చేయికి నెయ్యి పెట్టేసుకొని అంటే బెల్లం ఉంది కాబట్టి పాకం మనకు చేయికి అంటుకుంటుంది. సో కాబట్టి కొంచెం ఇలా ఏదైనా గ్రీస్ చేసేసుకుంటే మనకు సో ఇలా మనకు కావాల్సిన సైజులో మనం చుట్టేసుకోవాలి. ఓకే. సో జనరలీ మనం ఇలాంటివి మర్మరాలతో అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఎస్. సో కొంచెం ఇలా డిఫరెంట్గా జొన్న పేలాలు అలా ట్రై చేసినా కూడా హెల్దీగా ఉంటుంది అండ్ నిలువ కూడా ఉంచుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా తింటూ ఉండొచ్చు. ఎస్. ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకు హ్యాపీగా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అలా ఇచ్చేసేయచ్చు, లేదా షార్ట్ బ్రేక్లో కూడా ఏదన్నా అడుగుతూ ఉంటారు కదా. అవును. సో అలాంటి టైంలో కూడా మనం పెట్టేసి పంపించేసేయచ్చండి. కొంచెం వెచ్చగానే ఉన్నప్పుడు మనం చేసేసుకుంటే బెటర్ కదా రాజు గారు. బాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు చుట్టుకోవడానికి వస్తుందండి. మరీ చల్లగా అయిపోయినా కూడా కష్టం. అంతే గట్టి పడిపోతుంది, అప్పుడు దగ్గరికి రాదు. అవును. సో లడ్డూలు రెడీ అన్నమాట. ఎస్, రెడీ. ఓకే, సూపర్ రాజు గారు. ఓకే, జొన్న పేలాల లడ్డు రెడీ. సో లడ్డూలు రెడీ అయిపోయాయి కదా రాజు గారు. కార్వింగ్ కూడా చేసేస్తారా? ఓకేనండి. సో పచ్చి బొప్పాయి తీసుకున్నానండి. సో దీనిపైన చిన్న ఫ్లవర్, ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తున్నాను. ఓకే. ఓకే. సో సైడ్లోంచి కొంచెం ఇలా బార్డర్ వేస్తున్నాను. తర్వాత కింద పెటల్స్. ఓకే. సో ఇటువైపున కూడా ఒకటి. వావ్. సో వీటి కూడా బార్డర్ లైన్స్. సో రెండింటి మధ్యలో కొంచెం ఇలా హాఫ్ సర్కిల్లా తీసేసుకున్నాను. సో దీనికి కూడా కొంచెం లైన్ ఇస్తున్నాను. ఓకే. సో కింద చిన్న సైజ్ పెటల్స్. సో ఇక్కడ కూడా సో ఏంటంటే మనకు బాగా ఎలివేట్ చేస్తుందండి. సో ఈ బార్డర్ లైన్స్ అనేవి ఇక్కడ ఒక చిన్న హాఫ్ సర్కిల్. సో ఇక్కడ ఒకటి లైన్ వేస్తున్నాను. సో ఇక్కడ చిన్నది ఒకటి పెట్టాలండి. ఓకే. ఇటువైపు కూడా సో ఈవెన్గా ఉండేట్టు చూసుకోవాలి, అటోటి ఇటోటి. ఓకే. సో ఇప్పుడు సైడ్లోంచి కొంచెం స్కిన్ తీసేస్తే మధ్యలో ఉన్న మనం ఏదైతే మెయిన్గా వేసుకున్నామో డ్రా చేసుకొని సో అదంతా మనకు బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే. వావ్, చాలా బాగుంది రాజు గారు. చిన్నగా ఉన్నా కూడా కలర్ కాంబినేషన్ వల్ల పపాయ మీదకి యాక్చువల్లీ ఇది చాలా బాగా సెట్ అయింది. చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ వరకు నేను కట్ చేసేసి మనం సపరేట్ చేసేసి డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. సో ఇంకా మొత్తం మనకు అక్కర్లేదు. ఓకే. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. జొన్న పేలాల లడ్డు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం.
జొన్న పేలాల లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశెనగ పలుకులు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో జొన్న పేలాలు, ముందుగా సిద్ధం చేసుకున్న వేరుశెనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, జొన్న పేలాల లడ్డు రెడీ. జొన్న పేలాల లడ్డు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. అంటే డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. అండ్ ఆ జొన్న పేలాలకి బెల్లంకి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. అవును, ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అవును, చాలా బాగుంది. మధ్యలో మనకు ఆ వేరుశనగ పలుకులు కొంచెం కచ్చపచ్చ వేశారు. అవును, అది కూడా బాగా తెలుస్తోంది. సో హ్యాపీగా నిలువుని చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. అండ్ ఇది మంచి టైం పాస్ కూడా రాజు గారు, ఎందుకంటే మనం నార్మల్ లడ్డు లాగా దీన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా తినలేము, కొంచెం బాగా నమిలి తినాలన్నమాట. కొంచెం అంటే జాకి కూడా మంచి ఎక్సర్సైజ్. బాగుంది రాజు గారు. థాంక్యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి లడ్డూలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనకి కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కూరగాయలని కట్ చేసుకుని కవర్లో పెట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎక్కువ కాలం కూరగాయలు నిల్వ ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు రెడీగా ఉన్నారండి వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హారిక నేత. హారిక నేత. యా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. ఓకే, హలో అండి. హలో. మీ పేరు? శిల్ప గారు, మీరు ఎక్కడి నుంచి? కొత్తపేట్. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్. ఓకే, ఏం చదువుతున్నారు ఇద్దరు? బిఎస్సి ఫైనల్ ఇయర్. ఓకే, మీరు? బిఎస్సి ఫైనల్ ఇయర్. ఓకే, అదనమాట మ్యాటర్. ఇద్దరు ఈరోజు వంటలు చేయాలి. ఊరించే వంటలో తెలుసు కదా, ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. ఓకే, రెడీ? చూసేద్దామా మరి? కాకరకాయ. సో కాకరకాయని చూడగానే కాకరకాయ అంటారు, కానీ నాకు చాలా ఇష్టం కాకరకాయ. హెల్త్ అండ్ టేస్ట్ కూడా. ఫ్రైస్ లో కరెక్ట్ గా మనం అన్ని పౌడర్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటది. మరి ఎవరు చేస్తారు కాకరకాయతో వంట ఈరోజు? మీరు ఫస్ట్. ఓకే, సో ఏం చేస్తారు కాకరకాయతో? ఫ్రైడ్ కరేలా చిప్స్. వావ్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫ్రైడ్ కరేలా చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ కరేలా చిప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా? రెడీ. సో దీని ముందు ప్రీ హీట్ చేసేద్దాం. అవుతూ ఉంటుంది, ఆలోపు మనం ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అక్కడ స్పూన్స్ ఉన్నాయి, హాయిగా వేసుకోండి. చక్కగా చేతికి గోరింటాకు పెట్టుకుని వచ్చారు కాబట్టి అది ఎందుకు పాడైపోవటం. ఓకే. ఇది బియ్యపిండి. కారం, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్. ఓకే. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారం, ఉప్పు అదంతా మిక్స్ అవ్వాలి కదా, దానికోసం. సో ఇక్కడ కాకరకాయలు గింజలు తీసేసి రౌండ్ గా కట్ చేశారనమాట, రింగ్స్ లాగా. అంటే ఇక్కడ మీరు చిప్స్ అన్నారు కాబట్టి కొంచెం ఆ షేప్ లో ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఏదైనా ఐటమ్ మనకు చూడగానే అట్రాక్షన్ కనిపిస్తేనే కదా నోట్ వరకు వెళ్ళేది. కరెక్ట్. సో బాగుండాలి, చూడడానికి బాగుండాలి ఫస్ట్. సో ఇప్పుడు కాకరకాయని యాడ్ చేసుకోవాలి. వాటర్ కావాలి కదా మీకు. ఫస్ట్ ఇది ఒకసారి అలా కలిపేసుకుంటారా? ఎందుకంటే ఈ మా పౌడర్ అంతా పడుతుంది కదా కాకరకాయకి, దానికోసం. ఓకే. ఇప్పుడు లైట్ గా వాటర్, మరి బజ్జీలా కాకుండా కొంచెం గట్టిగా చూసుకోండి. నేను కొంచెం వేస్తాను. ఓకే, సరిపోతుందా? ఇంకొన్ని
ఇప్పుడు ఈ పౌడర్ అంతా కారం ఉప్పు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీనికి పట్టడానికి ఒక 2 minutes అలా పక్కన పెట్టేయాలి అన్ని. ఒక 2 minutes అంతే, కలిపే టైంలోనే అయిపోతుంది. సో అలా కలుపుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అంతలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆ తర్వాత వేయించేసుకోవాలన్నమాట. ఓకే. సో మీరిద్దరు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? సో వంటలు బాగా చేస్తూ ఉంటారా మరి? మమ్మీకి హెల్ప్ చేయడం వరకు ఓకే. ఓకే. సో డిఫరెంట్ రెసిపీస్ తినడం బాగా ఇష్టమా? బాగా బాగా బాగా. సో బాగా టేస్టీ ఫుడ్స్ అన్ని తింటాను, చేస్తాను కూడా, అన్ని ఐటమ్స్ చేస్తాను. వెరీ నైస్. సో చదువుతో పాటు వంటలు కూడా చేయడం అంటే సూపర్. వెరీ గుడ్. సో ఒక 2 minutes దాన్ని పక్కన ఉంచాలి. ఓకే అండి. ఆయిల్ వేడైంది, మరి అది సరిపోతుందా? సరిపోతుంది. మరి ఎక్కువ కూడా హీట్ అవ్వద్దు, ఎందుకంటే బ్లాకిష్ వచ్చేస్తాయి కదా. ఓకే. అందుకోసం ఎంత కావాలో అంటే కొంచెం, ఎంత డీప్ ఫ్రై కి సరిపోతుందో అంత హీట్ అయితే చాలు. సో ఆ రింగ్స్ మాత్రం, కాకరకాయలు మాత్రం మనం వేయించుకోవాలన్నమాట. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలా? ఓకే. ఒక 2 minutes వేగనివ్వండి. అయిపోయిందా? సరిపోతుందా? స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. కరెక్ట్ కలర్ అది, చూడడానికి అట్రాక్టివ్ కలర్ కూడా. అట్రాక్టివ్. మేము ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇలా కలర్ఫుల్ గా ఉంటే బాగా తినాలనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటేనే కదా ఏదైనా మాకు తినాలనిపిస్తుంది. అవును. సో మీరు పేరెంట్స్ బాగా ట్రై చేస్తారు. మీ పేరెంట్స్ బాగా ట్రై చేస్తారనమాట. సో దాని ఇన్స్పిరేషన్ తో మీరు కూడా ట్రై చేస్తున్నాం. సో ఇది వేయించుకుని పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మరి పాన్ కావాలి. పాన్ పెట్టి పోపు పెట్టాలి. పోపు పెట్టాలి. ఓకే. ఆయిల్ పోపుకి తగ్గట్టు. లైట్గా హీట్ ఎక్కాక ఇంకా పోపు దినుసులు అన్ని. ఓకే. ఎండుమిర్చి, యాక్చువల్లీ నా పేరు కూడా హారికానే పెడదాం అనుకున్నారు. హరితేజ మొదట్లో. యాజ్ ఎ క్లాసికల్ డాన్సర్ గా బాగా తెలుసు మీరు. అవునా? అంటే మీ పేరు హారిక విని నాకు గుర్తొచ్చింది అనమాట. పోపు మాడుతోంది. నెక్స్ట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్? కాకరకాయలు తీసి ఇందులో వేసేది. ఓకే, డన్. సో ఆ తర్వాత హారిక వద్దు అనుకుని హరితేజలా మారింది అనమాట అది. లేకపోతే నాకు మీకు ఒకటే పేరు ఉండేది. ఇవి ఒక 2 minutes కొంచెం పోపులో ఫ్రై అయిపోతే అయిపోయింది అనమాట. హాయిగా ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత అలా ఫ్రై లాగే తినేస్తే బాగుంది. ఐ మీన్ అలా ఇలా కూడా తినచ్చు. ఇలా రైస్ లోకి బాగుంటది, అంటే సాంబార్కి అలా. చిప్స్ అంటే చిప్స్ వైజ్ గా అలా అనుకున్నప్పుడు ఇంకా హాయిగా కొంచెం ఆనియన్స్ ఇలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. కర్రీ లాగా, టోటల్ కర్రీ లాగా అయిపోతుంది కదా. సో అలా బాగా ఆలోచించి ఎంచుకున్నారు అనమాట రెసిపీ. సో అయిపోయిందా? రెడీ. రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుందాం. ఓ, వేయించుకున్న పల్లీలు. అయిపోయిందా? రెడీ. ఫ్రైడ్ కరేలా చిప్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కరేలా చిప్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఫ్రైడ్ కరేలా చిప్స్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, కాకరకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేగాక వేయించిన కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆపై వేయించిన వేరుశనగ పలుకులు వేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ కరేలా చిప్స్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమందికి గుండె దడ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు
పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి వేసుకుని తాగుతూ ఉన్నట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ శిల్ప గారు వంట చేయబోతున్నారు అనమాట. శిల్ప ఏం చేస్తున్నారు? కాకరకాయ కాజు కర్రీ. కాకరకాయ కాజు కర్రీ. ఆహా, మంచి కాంబినేషన్ కదా, కాజు కాకరకాయ. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, కాకరకాయ కాజు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ కాజు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పొడి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే శిల్ప గారు, రెడీ? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. సో ముందు పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. తన వంటలు బాగా చేస్తుంది. ఇందాక చెప్పారు కదా వంటలు బాగా చేస్తాను, Yeah. బాగా తింటాను అని. యా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. శిల్ప గారు, మిమ్మల్ని మీ జడని చూస్తుంటే నాకు ఓ వాళ్ళు జడ అనే పాట గుర్తొస్తుంది. అసలు ఎంత బాగుందో. ఏమన్నా మెయింటైన్ చేస్తారా లేకపోతే అలాగేనా? లేదండి, న్యాచురల్. న్యాచురల్. యా. అలా కొంతమందికి దేవుడు వరం ఇచ్చేస్తాడనమాట. సూపర్ గా ఉంది మీ హెయిర్, చాలా బాగుంది. మీరంటే కూడా మా ఇంట్లో చాలా ఇష్టం అండి. మీ సీరియల్స్ కానీ మీ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వరు. మనసు మమత ఈటీవీలో వస్తుంది కదా, మా నానమ్మ ఇప్పటికీ తను చూడడం కాకుండా మమ్మల్ని కూడా పిలిచి 7:30 ఎగ్జాక్ట్ గా వచ్చి కూర్చోబెట్టింది. అంటే 8కే లేస్తాం, మళ్ళీ మేము బ్రేక్స్ కూడా వదలం తెలుసా. బ్రేక్స్ కూడా అంతే, మా నాన్నమ్మ మళ్ళీ ఛానల్ మార్చనివ్వరు తెలుసా. అవునా? అంత బాగా ఇష్టం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మీరు కూడా గింజలు, ఐ మీన్ కాకరకాయ గింజలు తీసేసి Yeah. రౌండ్స్, ఐ మీన్ చక్రాలాగా కట్ చేసుకున్నారు అనమాట. ఓకే, వేసేస్తారా? వేసేసి కాకరకాయ. ఇది కాస్త వేగాక జీడిపప్పు గ్రైండ్ చేసింది ఇందులో వేసుకోవాలి. పౌడర్ అన్నమాట. పౌడర్. కాకరకాయ కొంచెం వేగాక జీడిపప్పు పొడి మిక్స్ చేసుకోవాలా? యా. కాజు అంటే ఇక్కడ పొడిలా వాడుతున్నారు. పొడిలోనే వాడుతున్నాం, గ్రైండ్ చేసి. ఓకే, కాసేపు మూత పెడదామా? కాకరకాయ ముక్కలు కొంచెం మగ్గేస్తే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా. యా. చాలా చిన్న చిన్నగా చక్రాల్లా కట్ చేశారు కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. తొందర అయిపోతుంది. శిల్ప చూద్దామా? ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. ఓకే, కొంచెం ఉప్పు అలాగే పసుపు. తర్వాత కారమా? కారం, సరిపడా కారం, జీడిపప్పు పౌడర్. సో అలాగే అంటే ఇందాక అనుకున్నాం కదా ఇందులో మీరు పౌడర్ లాగా వాడుతున్నారు అని. పౌడర్ లాగా. సో గ్రేవీ లాగా కావాలి అనుకుంటే పేస్ట్ వాడుకోవచ్చు కదా. పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చపాతీస్లో, కర్రీ, రైస్లో బాగుంటుంది. సో పౌడర్ వేసాక ఎక్కువసేపు వేస్తే మళ్ళీ మనకు అది మాడే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? మగ్గాల ఇది ఏమన్నా కొంచెం ఒక 2 minutes మగ్గాలండి. ఓకే, మూత వేసే. సో కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేయాలి. చూద్దాం ఒకసారి. అయిపోయిందా? అయిపోయినట్టు. పచ్చి వాసన పోయేంత వరకు ఇది మగ్గాలన్నమాట. ఓకే, ఇప్పుడు అయిపోయింది కాబట్టి గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా. ఓకే,
గరం మసాలాలోనే ఆ స్పైసీనెస్ బాగా వస్తుంది ఏ కర్రీ అయినా. గరం మసాలా స్పైసీనెస్ రాదు, అంటే దాన్ని ఏమంటారు, ఆ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట, మసాలా ఫ్లేవర్స్. మసాలా, బట్ మసాలాతోనే కదా స్పైసీనెస్ తెలిసేది. ఓకే ఓకే, సర్వ్ చేసేసుకుందామా? నేను చైనా. ఓకే, అంతేనా? అంతే. జీడిపప్పుతో గార్నిష్. ఓకే, పైనుండి కొంచెం జీడిపప్పు గార్నిష్ కోసం. ఓకే, ఇచ్చేసేయండి. కాకరకాయ కాజు కర్రీ రెడీ అండి. ఓకే, కాకరకాయ కాజు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాకరకాయ కాజు కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీడిపప్పు పొడి వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కాజు కర్రీ రెడీ. కాకరకాయతో 2 రకాల రెసిపీస్ రెడీ. టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే అండి. ముందు కరేలా చిప్స్ చూద్దామా, ఫ్రైడ్ చిప్స్. ఓకే, బాగుంది. నెక్స్ట్ చూద్దామా రాజు గారు? కాజు కాంబినేషన్. కాజు, కాకరకాయ కాజు కర్రీ. సో ఏది బాగుంది రాజు గారు రెండిట్లో? సో ఫస్ట్ది కొంచెం డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆ పోపు అది అంతగా అవసరం లేదు. ఓకే, సో అంటే అడిషనల్గా టేస్ట్ అంటూ ఏం యాడ్ చేయలేదు అది మీరు వేసిన పోపు. సో జస్ట్ మనం అలా స్నాక్ లాగా మామూలుగా సింపుల్గా చేసుకున్నా బాగానే ఉంది. అంటే కొంచెం క్రంచినెస్ అది వచ్చింది కదా మీరు ఆ పిండిలో అది వేయడం వల్ల, సో అలా బాగుండేది. ఇక్కడ కాజు కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారు. మనకు మామూలుగా ఏంటంటే కాజులో కూడా కొంచెం ఆయిల్ వస్తుంది, కొంచెం వస్తుంది. కొబ్బరి, పల్లీలు ఇవన్నీ వేసుకుంటే కూడా కొంచెం అప్పుడు ఆయిల్ క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోవాలి. సో టేస్టీగా వచ్చింది, బట్ కొంచెం ఆయిల్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సో రెండిట్లోకి కొంచెం కాజు కాంబినేషన్ కొంచెం బెటర్గా ఉంది. ఓకే శిల్ప, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఈరోజు మీ వంట గెలిచింది కాబట్టి మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. అలాగే హారిక, మంచి రెసిపీ చూపించినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా, ఊరించే వంటలు 2 కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఇంగువ గట్టిపడినట్లయితే అందులో ఒక పచ్చిమిర్చి వేసి ఉంచినట్లయితే ఇంగువ తిరిగి మెత్తగా మారుతుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన మిక్స్డ్ వెజ్ పిక్కుల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఊరగాయలో జనరల్గా మనం వేసే వెజిటబుల్స్ కాకుండా క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిబొప్పాయి లాంటివి వేసుకుంటున్నాం. ఊరగాయలో ఉన్న పోషక విలువలు ఏంటి అని చూస్తే మెయిన్గా మనకు ఈ వెజిటబుల్స్లో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా ఆవపిండి కానీ, మెంతులు కానీ వీటిలో సోక్ చేసి చేస్తాం కాబట్టి మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటివి 16 సార్లు కూడా పెరుగుతాయి, ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన బెనిఫిట్. చెడు ఎక్కడ అంటే అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా అండి, ఉప్పు అనేది క్లాస్ 1 ప్రిజర్వేటివ్. నంబర్ 1 మనం ఏదైనా ప్రిజర్వ్ చేయాలి అంటే దానికి ఉప్పు మీదే మనం డిపెండ్ అవుతాం. సో ఉప్పు ఎక్కువ అయ్యేసరికి మనకు బీపీ సమస్యలు కూడా రావచ్చు. సో జాగ్రత్తగా లిమిట్లో వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఈ ఊరగాయలో ఉన్న మరో బెనిఫిట్ ఏంటంటే మన నోట్లో అమైలేస్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. చక్కగా కార్బోహైడ్రేట్స్
నోట్లోనే 30% అరగడానికి కూడా ఉపయోగపడే ఈ ఎంజైమ్ ఊరగాయ లాంటివి మనం తీసుకుంటే అవి 100% సెక్రీట్ అయ్యే విధంగా చూస్తుందన్నమాట. సో ఈ 2 బెనిఫిట్స్ అనేవి మేజర్. ఉప్పు ఉండడం మూలాన మనం దాన్ని లిమిట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వయా మీడియాగా అతివృష్టి అనావృష్టి కాకుండా లిమిట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన జొన్న ఫేలాల లడ్డు. జొన్న ఫేలాల లడ్డు, జొన్న ఫేలాలు, బెల్లము, పల్లీలు, ఇది ఒక పౌష్టికాహారం అండి. పౌష్టికాహారంతోనే కాకుండా స్వీట్ అర్జెస్ని కూడా పూర్తి చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ తినాలి అని ఏదో ఒక సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చక్కటి ఆప్షన్స్ చూస్ చేసుకొని ఉంచుకోవడం మైండ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. అవి ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకుంటే కూడా ఇలాంటి సమస్యలు రావు. రైస్లో కంటే అటుకుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా జొన్నలో ఉన్న పోషక విలువల కంటే కూడా ఫేలాల్లో ఉన్న పోషక విలువలు కాస్త ఎక్కువ. సో జొన్న ఫేలాలు ఇలా లడ్డు రూపంలో చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అటుకులు ఉప్మా, లేకపోతే అటుకులు డ్రైగా ఫ్రై చేసుకుంటాం కదా, అలాంటివి ఇవి కూడా మనం ట్రై చేయొచ్చు. జొన్న ఫేలాలులో కూడా కలర్స్ ఉంటాయండి. మీరు మార్కెట్లో మనకి ఇప్పుడు దొరకంది లేదు అసలు. వీటన్నిటిలో కూడా మనకు కావాల్సిన పోషక విలువలు, ఐరన్, కాల్షియం లాంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా వీటిని ట్రై చేయొచ్చు. చాలా మంచిదండి. అండ్ స్నాక్స్కి మనం ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కూడా. స్వీట్స్ కూడా మనకు చక్కెర ఎంతో బెల్లం అంతా అయినప్పటికీ కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి బెటర్. ఇక ఊరించే వంటలు చూసిన ఫ్రైడ్ కరేలా చిప్స్. కరేలా, బియ్యపిండి, కార్న్ఫ్లా, వీటితో మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కరేలాని ఇలా డీప్ ఫ్రై చేస్తే ఏముంటుందంటే, బీన్స్ తీసుకోండి, కరేలా తీసుకోండి, బంగాళదుంప తీసుకోండి, ఏమైనా కూడా వన్స్ యూ డీప్ ఫ్రై క్యాలరీస్ ఎన్హాన్స్ అయిపోయి హై క్యాలరీ డిష్గా మాత్రమే అది తయారవుతుంది. లిమిట్లో ఇది ఎప్పుడైనా తీసుకుంటే ఓకే, కానీ డైలీ డైట్కి కాదు. కాకరకాయ కాజు కర్రీ లాంటివి రోజువారికి ఉపయోగించుకోవచ్చా అంటే, కాకరకాయ, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకేంటంటే కాకరకాయ మూలాన వచ్చే క్యాలరీస్ చాలా మినిమం అండి. జస్ట్ 15 to 20 కిలో క్యాలరీస్ వస్తాయి. కాజు గనక లిమిట్లో, ఎప్పుడు నేను చెప్తాను, కాజు వంటల్లో వాడేటప్పుడు కానీ, పల్లీలు వంటల్లో వాడేటప్పుడు కానీ, అలాగే ఇంకేదైనా కొబ్బరి వాడేటప్పుడు కానీ లిమిట్లో వాడాలి అని. అంటే లెక్క, అంటే నలుగురు ఉంటే నలుగురికి ఎంత కావాలో అంతవరకు మనం ట్రై చేసుకుంటే చాలు అని. అలా చూస్ చేసుకున్నప్పుడు మనకు అది బెనిఫిషియల్. ఇప్పుడు ఊరగాయ తీసుకోండి, ఫస్ట్ చూసిన ఊరగాయ, కాజు, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా చెడు కాదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చక్కెర మనం చెప్తూ ఉంటాం, యూ హ్యావ్ టు అవాయిడ్ టోటలీ అని. అలా కాకుండా ఇవి యూస్ఫుల్ ఐటమ్సే, బట్ క్వాంటిటీ అనేది మనం రెస్ట్రిక్ట్ చేసుకోగలగాలి, అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఫ్రైడ్ కరేలా చిప్స్ అండ్ కాకరకాయ కాజు మసాలా పోల్చుకుంటే ఖచ్చితంగా వితౌట్ డౌట్ కాకరకాయ కాజు మసాలా చాలా మంచిదండి. చాలా ఉపయోగంగా కూడా ఉంటుంది 100%. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇలాంటి రెసిపీస్లో మనం కాజు యాడ్ చేయడం మూలాన కాజులో ఉన్న చేదుతనం కాస్త తగ్గినట్టు కూడా ఉంటుంది. సో ఒక రెసిపీని మనం ఇంట్లో చేసేటప్పుడు ఫస్ట్ పోషక విలువలు ఏంటని చూసుకోవాలి. తర్వాత దాన్ని ఎలా ఎడిబుల్గా చేయాలి అంటే, తినేటప్పుడు కూడా పోషక విలువలు ఉండే విధంగా, అట్ ద సేమ్ టైం తినగలిగే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. సో బాగుందండి. సో ఫ్రైడ్ కరేలా చిప్స్ కంటే కాకరకాయ కాజు మసాలా చాలా బాగుంది. జొన్న పేలాల లడ్డు ఇంకా బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది ఒక పౌష్టికాహారం అండి. మనం ఎలా పల్లి ఉండలో, లేకపోతే నువ్వులు ఉండలో అలాంటివి చేసుకుంటామో ఇది కూడా అలా చేసుకోవచ్చు. వంటలు, పిండి వంటల్లో చూసిన మిక్స్డ్ వెజ్ పిక్కల్ కూడా ఇట్స్ అ గుడ్ థింగ్. మిక్స్డ్ వెజ్ పిక్కల్ని ఫ్రైడ్ కరేలా చిప్స్ని కనుక పోలిస్తే మనం చాలా తక్కువ, అతి తక్కువ తీసుకోవాల్సింది ఫ్రైడ్ కరేలా చిప్స్. మిక్స్డ్ వెజ్ పిక్కల్ని కొంచెం లిమిట్లో తీసుకుంటే ఇంకా అది కూడా బెనిఫిషియల్. కాబట్టి ఈ 3 రెసిపీస్ మీరు నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన పికిల్ అలాగే లడ్డూలు 2 కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.